యేసుక్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇది ఎంత గొప్ప వాగ్దానం! నువ్వు పిలువగా ఆయనకు ఉత్తరమిచ్చును, నువ్వు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఏ విషయంలో నిరాశ నిస్పృహ చెందడానికి వీల్లేదు. ఎందుకంటే మన ప్రార్థనలకు ఇచ్చే దేవుడు, మన ప్రార్థనలకు వెంట మాత్రమే కాదు కానీ మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. విననారకై ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపు నేరకుండినట్లు నా హస్తము కుర్చీ కాలేదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం మాట్లాడితే, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఈ లోకంలో ఎవరు పొందుకున్నటువంటి జవాబును మనం పొందుకుంటాం. వింటాడో వినడో, జవాబు వస్తుంది రాదో అనే అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలకు ఇచ్చే దేవుడు. ఆయన నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన ప్రతి అవసరతను, మన ప్రతి అక్కర్ను ప్రభు ముందు మనం తెలియపరిచినప్పుడు తప్పనిసరిగా మనం జవాబు పొందుకుంటాం. ఏంటంటే ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదు అని అనుకుంటున్నారా? కొన్నిసార్లు ఆలస్యమైనవి అలక్ష్యం కాదు, అది ఆశీర్వాదం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం నిరీక్షణతో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన సమయంలో తప్పనిసరిగా జవాబిస్తాడు. విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రార్థనలకు ఇచ్చే దేవుడు మన దేవుడు, మన ప్రార్థనకు చెవియొగ్గు దేవుడు. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అలా తీసుకున్నాడు కానీ ఎంతో వేదనకు, ఎంతో కృంగుదలకు, ఎంతో భయానికి గురయ్యాడు. ఎందుకోసమేనంటే మోసే చూశాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క వైఖరి, వారి యొక్క ప్రవర్తన అంతటిని గమనించాడు. కనుకనే భయపడ్డాడు. ఇంతమంది ప్రజల్ని నేను ఎలా నడిపించగలను అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. యెహోషువ భయపడకు, దిగులు పడకు, నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థానంలో నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. భయపడకు, జడియకు అని యెహోషువకు వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి మనం ఏదైనా ప్రతికూలత, ఏదైనా సమస్య, ఏదైనా శోధన, మన జీవితంలో ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితి మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు భయపడకూడదు. వాటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. మనం మొరపెడితే చాలు, మన మొరాలకించే దేవుడు మన దేవుడు, మనకు ఉత్తరమిచ్చే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, లేకుంటే అనారోగ్య పరిస్థితుల, ఏదైనా వేదనకరమైన పరిస్థితి మీ జీవితంలో చోటు చేసుకుందా, అయితే దేవునికి మొరపెట్టు, తప్పకుండా నీకు జవాబిస్తాడు ఆయన. నువ్వు పిలువుగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు మొరపెట్టగా నేనున్నాను అని అభిమిచ్చే దేవుడు మన దేవుడు. మనకు ఆపద వస్తే చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు మన దేవుడు.
మనకెవరైనా హాని తలపెడితే చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. నేను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ తాత్కాలికంగా మనకు ఇబ్బంది కలగచ్చు, ఆ వ్యాధిని కలగచ్చు, కృంగుదలకు గురవచ్చు, కానీ వాటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. మనకు విడిచిపెట్టే దేవుడు కాదు. మన పరిస్థితి అంతటినీ మన ఎరిగిన దేవుడు మన దేవుడు. నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదా? నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా పరిస్థితిని నేను ఎవరికి చెప్పగలను అని అనుకుంటున్నావా? నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీ పరిస్థితిని తారుమారు చేసే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. మనం విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన ప్రతి ప్రతికూలతలో, మన శోధనలో, మన సమస్యల్లో మనతో ఉండి వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేకు తోడు ఉన్నట్టుగా, యెహోషువకు తోడే ఉన్నట్లుగా తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా ఏ కానాను దేశానికి అయితే నడిపించాలో ఆ కానాను దేశానికి అద్భుతంగా నడిపించాడు దేవుడు. కాబట్టి మనం మొర్ర పెడితే మన మొర్ర ఆలకించే దేవుడు, మన పక్షంగా ఉండే దేవుడు మన దేవుడు. ఎలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో దిగులు పడకండి, ఏ విషయంలో భయపడకండి. ప్రభు మీద సంపూర్ణంగా అనుకుందాం. మనం పిలవగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. మనం మొరపెట్టగానే మనకి అండగా ఉండే దేవుడు మన దేవుడు. నేనున్నాను అని అభయం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకుండా, భయపడకుండా ప్రభు మీద సంపూర్ణంగా అనుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించినాక ప్రార్థన చేసుకుందాం. రంగుల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మా ప్రియుల జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను మీరు ఎదిగిన దేవుడు ప్రభువా. ఎలాంటి పరిస్థితుల మధ్య వీరు ఉన్నారో, ఏ విషయం కోసమైతే ప్రభువా వీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయంలో దిగులు చెందుతున్నారో వాటన్నిటి నుంచి ప్రభువా విడిపించు ప్రభువా. మేము పిలవగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభువా. మేము మొర్ర పట్టగానే నేనున్నాను అని అభిమించే దేవుడు ప్రభువా. ఈ లోకంలో ఎవరు కూడా అలా చెప్పలేరు ప్రభువా. అలాంటి స్థితిని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ప్రియుల జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి విడిపించి సంతోషాన్ని, సమాధానాన్ని నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ.